95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. డిమానిటైజేషన్ నిర్ణయంలో రాజ్యాంగపరమైన లోపాలు లేవన్న ధర్మాసనం. నుమాయిష్ సందర్శకుల కోసం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయం పెంపు. ఆఖరి రైలు 12 గంటల వరకు పొడిగించినట్లు తెలిపిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న తిరుమల శ్రీవారి ఆలయం. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన టీటీడీ అధికారులు. కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం అక్రమమన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. తమ హక్కులను ప్రభుత్వం హరిస్తుందని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను 500ను 1000 రూపాయలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం చెల్లుతుందని 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు ప్రకటించింది. ఇక 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పునివ్వగా జస్టిస్ బివి నాగరత్నం విభేదించారు. డిమానిటైజేషన్లో నిర్ణయంలో ఎలాంటి చట్టపరమైన రాజ్యాంగపరమైన లోపాలు లేవని ధర్మాసనం పేర్కొంది. కాకపోతే రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు మార్పిడి చేసుకునేందుకు కల్పించిన 53 రోజుల విండో సాహిత్యంగా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 1978 డిమానిటైజేషన్ సమయంలో రద్దు చేసిన నోట్ల మార్పిడికి 3 రోజుల సమయం ఇచ్చి దాన్ని మరో 5 రోజులకు పెంచినట్టు పేర్కొంది. నోట్ల రద్దును సవాలు చేస్తూ 58 వ్యాజ్యాలు దాఖలు కావడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ దీన్ని కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. ఇది జరిగిపోయిన నిర్ణయం కనుక ఈ విషయంలో స్పష్టమైన ఉపశమనం ఇవ్వలేనప్పుడు కోర్టు ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకురాదని ప్రభుత్వం వాదించింది. గడియారాన్ని వెనక్కి తిప్పడం లేదా పగలగొట్టిన గుడ్డుకు తిరిగి పూర్వపు స్థితి తీసుకురావడంలా ఇది ఉంటుందని చెప్పి పేర్కొన్నారు. ఇక జస్టిస్ ఎస్ఏ నజీర్ ఆధ్వర్యంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 7న వాదనలు పూర్తి చేయగా శీతాకాల సెలవులు విరామం తర్వాత తీర్పు ప్రకటించింది. నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు అంటే ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు. మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాట్లు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో టికెట్ల కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు తెలిపారు. మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని మెట్రో సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న వివిధ రకాల పుష్పాలు ఏకాదశికి తిరుమల పుణ్యక్షేత్రము సర్వాంగ సుందరంగా టీటీడీ అధికారులు అలంకరించారు. శ్రీవారి ఆలయ మహాద్వార గోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం, ఉత్తర ద్వారంలో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. ఆలయంలో 5 టన్నుల వెలుపల 5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో అలంకరణ చేశారు. మరో 1,00,000 కట్ ఫ్లవర్స్తో ఆలయంలోని ధ్వజస్తంభాన్ని, బలిపీఠం, ఉత్తర ద్వారాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు. మహాద్వారం గోపురానికి శంఖు, చక్రనామాల నడుమ పుష్పాలతో తయారు చేసిన మహావిష్ణువు, లక్ష్మీదేవి, దేవతామూర్తుల కటౌట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. ఆలయం ముందు ఏర్పాటు చేసిన వైకుంఠ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ మహావిష్ణువుతో పాటు అష్టలక్ష్మి దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు. 30,000 కట్ ఫ్లవర్స్ తో పాటు టన్ను సాంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు. శ్రీ మహావిష్ణువుతో పాటు అష్టలక్ష్మి దశావతారాల ప్రతిమలను మండపంలో ఏర్పాటు చేశారు. 30,000 కట్ ఫ్లవర్స్ తో పాటు టన్ను సాంప్రదాయ పుష్పాలతో మండపాన్ని అలంకరించారు. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారు గ్లోబ్ విద్యుత్ ప్రతిమలను భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తెలుస్తల్ల కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం అక్రమమని, ప్రజా సమస్యలపై ఉద్యమించడం తమ హక్కు అని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. తమ హక్కులను ప్రభుత్వం హరిస్తుందన్నారు. సర్పంచుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దమన నీతి వల్ల గ్రామ పంచాయతీలు దేశం మొత్తం మీద కూడా ఇవాళ కునారిల్లుతున్న పరిస్థితి. ప్రత్యేకించి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వింత పోకడలు, 14th, 15th ఫైనాన్స్ యొక్క నిధులను ఇతర కార్యక్రమాలకు ఈరోజు దుర్వినియోగం చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలు నష్టపోవడమే కాకుండా సర్పంచులు మొత్తంగా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం మంది టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నప్పటికీ కూడా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి లాక్కున్న సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. ముఖ్యమంత్రినో లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రినో కలిసి అడిగే పరిస్థితి కూడా లేదు. ఏమైనా అంటే వాళ్ళ మీద చర్యలకు పూనుకుంటారనే ఉద్దేశంతో కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల పూర్తిగా వాళ్ళు బెంబేలెత్తుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్వరాజ్యాన్ని కాపాడడానికి, గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ఈ దేశం యొక్క భవిష్యత్ అని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సవరణల వల్లనే ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు వస్తున్న పరిస్థితి. కాబట్టి గ్రామాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు బాసటగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి బైరాగి పట్టణ స్కూల్లో ఏర్పాటు చేసిన వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనాల క్యూ లైన్లో తోపులాట జరిగింది. భారీ గేట్ల కింద పడి మహిళా భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాల పాలైన భక్తులను అధికారులు 102 వాహనం ద్వారా రుయా హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు.
బాబు రేపే ఈ కౌంటర్లన్నీ తీయండి. ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. వివిఐపీల సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి గోవింద స్వాములు ఇరుముడిని సమర్పిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఈ రోజు ఒక్కరోజే సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారని అంచనా. ఈ ఆలయ విశిష్టతపై ముక్కోటి ఏకాదశి రోజు తరతరాల సాంప్రదాయంగా వస్తున్న బంగారం దక్షిణావృత శంకు తీర్థ ప్రసాదం కొరకు కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనానంతరం బారులు తీరారు. శంకుతీర్థ ప్రసాదం కొరకు భక్తులు అధిక సంఖ్యలో రావటం వలన భక్తుల సౌకర్యార్థం దక్షిణావృత శంకుతీర్థ ప్రసాదం సాయంత్రం 6 గంటల వరకు ఇస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. నా దగ్గర ఉంది ఆల్రెడీ. Oi.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సింహాచలం అప్పన్న ఆలయాన్ని సందర్శించారు. సింహాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి అప్పన్నను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవస్థానం అధికారులు స్వామీజీకి అప్పన్న తొలి దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో అధికారులు పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణని దర్శించుకున్న పర్వదినం ముక్కోటి ఏకాదశిని తెలిపారు. ఇక భగవంతుని తత్వాన్ని తెలుసుకునే దివ్యమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. మహావిష్ణువుని ఈ పుణ్యదినం రోజున దర్శిస్తే భవదనుగ్రహం కలుగుతుందని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. జనవరి 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే పీఠం వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రికను స్వరూపానందేంద్ర స్వామి అప్పన్న పాదాల చెంత ఉంచారు. వైకుంఠ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైన రోజు, పర్వదినమైన రోజు. ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శనం చేస్తాడో, శ్రీమన్నారాయణని ఎవరైతే దర్శనం చేస్తాడో వారికి ఇహలోకంలో కీర్తి, పరలోకంలో భగవంతుని యొక్క సాన్నిధ్యం కలుగుతుందని పురాణాలు చెప్పబడ్డాయి. ఈరోజు విశాఖ తీరంలో సాగర ప్రాంతంలో ఎంతో అద్వితీయంగా కొలువుదీరినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం మొదటగా మేము చేయడం అనేది పూర్వజన్మ సుకృతము. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా భక్తులందరూ కూడా భగవంతుని దర్శనం చేయాలి. దర్శనం చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వారందరూ కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వారు ప్రత్యేక ఏర్పాట్లు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టి ఉన్నారు. భగవంతుడి యొక్క ఏకాదశి నాడు భగవంతుడి దర్శనము, తదనంతరం భగవంతుని యొక్క ప్రసాదం మనకు అందడం అనేది విశాఖవాసులందరూ కూడా చేసుకున్న పుణ్యప్రదము. ఈరోజు కేవలం విశాఖపట్నమే కాదు, చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు దర్శనం చేయడం అనేది చాలా శుభపరిణామం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర మంత్రులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, నాగార్జున, అమర్నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు, చరణ్, ఉషశ్రీ, గుమ్మనూరు జయరాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, టీడీపీ మాజీ మంత్రి చినరాజప్ప కుటుంబ సమేతంగా వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వారికి టీటీడీ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. చంద్రబాబులో మార్పు తీసుకురా స్వామి, ఎందుకంటే అతను పబ్లిసిటీ వల్ల కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి, ఆ కుటుంబాలు కోల్పోతున్నాయి. అటువంటి పబ్లిసిటీ పిచ్చి నుంచి పక్క తప్పించండి నేను దేవుని కూడా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేది వైష్ణవాలయంలో చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్ని దేవాలయాలు కూడా చక్కగా అలంకారం చేసి భక్తులందరికీ కూడా అన్ని విధాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం తిరుమలలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనేది ప్రత్యేకం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. టీటీడీ దేవస్థాన అధికారులు కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా దర్శనం చక్కగా అయ్యే విధంగా ఎక్కడ కూడా తోపులాట లేకుండా అన్ని విధాలు కూడా, అదేవిధంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఈ వైకుంఠ ద్వార దర్శనం ఎక్కువ మందికి చూపెట్టే విధంగా 10 రోజులు పెంచి అందరికీ కూడా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చేయడం ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా ఈ 10 రోజుల్లో చక్కగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఎవరు కూడా ఏదో ఆలోచన చేయలేదు. చక్కటి ఆలోచన చేసి లక్షల మందికి భక్తులకి అవకాశం కల్పించినందుకు మా ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఈ వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ముక్కోటి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బొర్రిలంకకు చెందిన రత్నం రామారావు అద్భుతంగా పూల అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా బంతి చామంతులతో పాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. తిరుమలేశుని ఆలయం మాదిరి ఈ ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతేగాక స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు 7 స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ద్వారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజుల ఆధ్వర్యంలో ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. तक्रोधोनतमात् सर्विनलोभनाच भामते हेवन्ति कृतपुण्यानां मुक्तानां श्रेयसो ओं तन्दपेत्सदा दर्शनं तदेव भवरेव दस्य विद्युताः दर्भवेदान्तपत्रं मन्दिरो औदय तप्रयत्नमास्ते पादेवनादाक्षे विश्वप्रिय विष्णुमारुढय तपारोमस्मं दस्ताय संपादस्थानप्रदाय బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. డిమానిటైజేషన్ నిర్ణయంలో రాజ్యాంగపరమైన లోపాలు లేవన్న ధర్మాసనం. నుమాయిష్ సందర్శకుల కోసం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయం పెంపు. ఆఖరి రైలు 12 గంటల వరకు పొడిగించినట్లు తెలిపిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న తిరుమల శ్రీవారి ఆలయం. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన టీటీడీ అధికారులు. కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం అక్రమమన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. తమ హక్కులను ప్రభుత్వం హరిస్తుందని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.